'కుబేర' 3 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఇది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున, రష్మిక యాక్ట్ చేశారు. డీఎస్‌పీ మ్యూజికల్. ఇంకా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కుబేర' ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఎండ్ టైటిల్స్‌లో తెలుస్తుంది మనకి. సో, ఇంకా ఈ స్టోరీ ఏంటంటే ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్‌తో కలిసి చేయాలి అనుకున్న ఒక స్కామ్‌లో మిడిల్ క్లాస్ మ్యాన్ అండ్ హానెస్ట్ సీబీఐ ఆఫీసర్ అయిన దీపక్‌ని చూస్ చేసుకుంటారు. చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. ఈ ఇద్దరు కలిసి కొంతమంది పూర్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకొని, వీళ్ళ ద్వారా వాళ్ళ పనిని కంప్లీట్ చేయాలి అనుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న 4 పూర్ పీపుల్‌లో ఒకడే మన దేవ. సో, వీళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళు అనుకున్నది చేశారా లేదా అనేది మిగతా కథ. చాలా చిన్న స్టోరీ లైన్ ఇది. రన్ టైమ్ మాత్రం 3 అవర్స్ 15 మినిట్స్ ఉంది. ఈ మూవీతో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఇదే రన్ టైమ్. చాలా ఎక్కువ సేపు అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ 1 ½ అవర్ ఉంది. ఇంత చిన్న లైన్ పెట్టుకొని ఇంత రన్ టైమ్ అంటే డెఫినిట్‌గా కొంచెం డ్రాగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అనిపిస్తుంది. కానీ ఎంత డ్రాగ్ ఉన్నా ఏదైనా ధనుష్ యాక్టింగ్ మనల్ని సేవ్ చేసుకుంటూ వచ్చింది. మూవీలో ఏముంది అంటే ధనుష్ యాక్టింగ్ ఉంది. డైలాగ్ డెలివరీ ఉంది. ఇవే మెయిన్ ఇంకా ఈ మూవీకి. స్టోరీ చాలా తక్కువుంది. పూర్ పీపుల్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్ మీద ఫోకస్ మొత్తం వెళ్ళింది. దాన్ని కూడా చాలా రియలిస్టిక్‌గా చూపించాలి అనుకున్నారు. ఇది బాగా వర్క్ అయింది. మెజారిటీ ఆఫ్ ది షూట్ పబ్లిక్ ప్లేసెస్‌లోనే చేశారు. సో, సిట్యుయేషన్స్ కూడా రియల్‌గా ఫీల్ అయ్యేలా ఉంటాయి. రిచ్ అండ్ పూర్‌కి ఉండే డిఫరెన్స్‌ని, ఈవెన్ బాడీ లాంగ్వేజ్‌ని, ట్రీట్ చేసే పద్ధతిని ఇలా అన్నీ యాక్సెప్ట్ చేసేలా తీశారు. మేజర్‌గా మూవీ ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ డెలివర్ చేస్తుంది. దానికోసం కొన్నిసార్లు అన్నెసెసరీ ట్రాక్స్ రాసుకున్నా కూడా ధనుష్ డామినేషన్ ఎక్కువైపోయింది మూవీలో. చాలా ఫ్లాట్‌గా డిజైన్ చేశారు దేవ క్యారెక్టర్‌ని. కొంచెం కూడా ఫ్లిప్స్ ఉండవు, చేంజెస్ ఉండవు. ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే మాడ్యులేషన్‌ని మెయింటైన్ చేయడం నాట్ సో ఈజీ. డైలాగ్ డెలివరీ కూడా క్యారెక్టరైజేషన్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. లిమిటెడ్‌గానే ఉంటాయి డైలాగ్స్ కానీ బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఈ 4 మెంబర్స్‌కి ఇచ్చే వర్క్ చుట్టూ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ అంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉంటాయి. నాగార్జున గారి క్యారెక్టర్ నాకైతే నార్మల్‌గానే అనిపించింది. జస్ట్ బిగినింగ్‌లో కొన్నిసార్లు, క్లైమాక్స్‌లో ఒక ఎపిసోడ్‌లో మాత్రం ఇంపార్టెంట్ ఈ క్యారెక్టర్. అందుకే పెద్ద యాక్టర్‌ని చూజ్ చేసుకున్నారు అనేలా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ధనుష్ యాక్టింగ్ కోసం ట్రై చేయొచ్చు మూవీని. పర్ఫార్మెన్సెస్ వైస్ ధనుష్ నెయిల్డ్ ఇట్. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఇండియన్ సినిమా. సింప్లీ సూపర్బ్‌గా చేశారు. ఒక బెగ్గర్ క్యారెక్టర్ చేయడమే ఒక లెవెల్ డెసిషన్ అవుతే, ఇంత బ్రిలియంట్ యాక్టింగ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. 'కుబేరా' మూవీకి శేఖర్ కమ్ముల గారికి ఎంత క్రెడిట్స్ వెళ్తుందో నాకు తెలీదు. ఎవరికైనా శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ కూడా చాలా నచ్చొచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, శేఖర్ థాట్ బావుంది. ధనుష్ ఎగ్జిక్యూషన్ బ్రిలియంట్‌గా ఉంది. సో, ఫుల్ మార్క్స్ టు ధనుష్. రష్మిక వాస్ డీసెంట్. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌తో ఉన్నంతసేపు బానే చేశారు. నాగార్జున గారు వాస్ ఓకే. ఈ 3 క్యారెక్టర్స్ మెయిన్ ఈ మూవీకి. డీఓపీ నికేత్ డిడ్ డీసెంట్ జాబ్. ఎక్కువ సెట్ ప్రాపర్టీ లేకుండా ఒరిజినల్ లొకేషన్స్‌లో తీయడం బావుంది. మ్యూజిక్ బై డీఎస్‌పీ వాస్ గుడ్ సమ్‌టైమ్స్. బీజీఎం అప్పుడప్పుడు బావుంటుంది. 'పోయిరా మామ' సాంగ్ బావుంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ డైరెక్షన్ బై శేఖర్ కమ్ముల వాస్ ఓకే. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, బేసిక్‌గా నేను కమర్షియల్ మూవీ లవర్‌ని. కానీ నాకు కూడా ఈ మూవీ ఓకే అనిపించింది. మెయిన్‌గా ధనుష్ యాక్టింగ్ కోసం ట్రై చేయాలి. దట్ వాస్ ది ఓన్లీ అండ్ మెయిన్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, మూవీ స్లో పేస్డ్‌గా ఉంటుంది. ప్రిపేర్ ఫర్ దట్. ఎమోషనల్ కంటెంట్ బావుంటుంది. రన్ టైమ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ ఇది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.